Hello everyone, welcome to my channel శ్రీకాంత్ వెబ్టెక్. ఈ యొక్క వీడియోలో మనము జావా స్క్రిప్ట్ సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ గురించి నేర్చుకోబోతున్నాం. దీనికి సంబంధించి బేసిక్ టాపిక్స్ ఏ టాపిక్స్ అనేటివి నేర్చుకోవాలా, అదేవిధంగా అడ్వాన్స్ సంబంధించి టాపిక్స్ అనేటివి మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద వెబ్ డెవలప్మెంట్ సంబంధించి ఈ యొక్క వీడియోలో నేర్చుకోబోతున్నాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్. కమింగ్ టు ద జావా స్క్రిప్ట్ అనేది మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, వెబ్ డెవలప్మెంట్ లో జావా స్క్రిప్ట్ అనేది మోస్ట్లీ మనము ఫంక్షనాలిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఏ విధంగా ఫంక్షనాలిటీ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది తర్వాత ఫర్దర్ క్లాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వీడియోలో మనం రోడ్ మ్యాప్ గురించి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది బేసిక్ టాపిక్స్ లో ఫస్ట్ వన్ జావా స్క్రిప్ట్ యొక్క ఇంట్రొడక్షన్. జేఎస్ ఇంట్రొడక్షన్ గురించి నేర్చుకోవాలా. ఓకేనా, ఎందుకు జావా స్క్రిప్ట్ అనేది వచ్చింది, మనకు నెట్స్కేప్ కంపెనీ వాళ్ళు ఇది జావా స్క్రిప్ట్ అనేది డెవలప్ చేశారు, దీని యొక్క పర్పస్ ఏమి, ఓకేనా, మనము జావా స్క్రిప్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏమి, దీని యొక్క ఫ్యూచర్స్ ఏమి, ఇవన్నీ కూడా మనము ఇంట్రొడక్షన్ లో నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఫస్ట్ జావా స్క్రిప్ట్ సంబంధించి వాట్ ఈస్ జావా స్క్రిప్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జావా స్క్రిప్ట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది. నెక్స్ట్ వేరియబుల్స్. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు జావా తీసుకున్న, పైథాన్ తీసుకున్న, జావా స్క్రిప్ట్ తీసుకున్న, .NET తీసుకున్న, ప్రతి దాంట్లో కూడా మనకు కామన్ వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ గా ఉంటాయి. ఇక్కడ కూడా వేరియబుల్స్ త్రీ టైప్స్ ఉన్నాయి: వేర్, లెట్, కాన్స్ట్. ఈ ఏది ఎక్కడ యూజ్ చేస్తాము ఏమి అనేది ఇది నేర్చుకోవాలి. వేరియబుల్స్ ఇంట్రొడక్షన్ తో పాటుగా వేరియబుల్స్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చి బేసిక్ టాపిక్స్ లో డేటా టైప్స్. డేటా టైప్స్ అనేవి నేర్చుకోవాలి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, దాని యొక్క యూసేజ్ ఏమి, డేటా టైప్స్ యొక్క యూసేజ్ ఏమి అనేది కూడా నేర్చుకోవాలా. నెక్స్ట్ బేసిక్ టాపిక్స్ లో ఫోర్త్ వన్ వచ్చి కమెంట్స్. కమెంట్స్ గురించి నేర్చుకోవాలా, దీని యొక్క పర్పస్ ఏమి, ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చి నోట్ డౌన్ చేసుకోండి, ఒక్కొక్క టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ గా. నెక్స్ట్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆపరేటర్స్ ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ కానీ, డేటా టైప్స్ కానీ, అదేవిధంగా ఆపరేటర్స్ కానీ. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్, అదేవిధంగా లూపింగ్ స్టేట్మెంట్స్, అదేవిధంగా మనకు సంబంధించి ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు జావా స్క్రిప్ట్ లో చాలా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ అంటే రీయూజబుల్ బిట్ ఆఫ్ కోడ్. ఓకేనా, ఒకసారి డిక్లేర్ చేస్తే మనం ఎక్కడైనా కూడా యూజ్ చేసి కాల్ చేసుకోవచ్చు ఫంక్షన్స్. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకు యారో ఫంక్షన్స్ అని, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసింక్రో, ఏఐ ఎఫ్ఏ ఫంక్షన్స్ అని, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇది బేసిక్ గా నేర్చుకోవాల్సింది ఫంక్షన్స్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ సంబంధించి మిడిల్ వేర్ గేమ్ నేర్చుకోవాలంటే జావా స్క్రిప్ట్ యొక్క డేటా స్ట్రక్చర్స్. ఓకేనా, డేటా స్ట్రక్చర్స్ లో వచ్చి మనకు జావా స్క్రిప్ట్ డేటా స్ట్రక్చర్స్ లో మనకి ఏ టాపిక్స్ వస్తాయంటే
మనము స్ట్రింగ్స్ 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 అదేవిధంగా స్ట్రింగ్ మెథడ్స్ ఈ యొక్క టాపిక్ అనేది కవర్ చేయాలి డేటా స్ట్రక్చర్స్ లో. ఇవి బేసిక్స్ వరకు ఇంట్రొడక్షన్, వేరియబుల్స్, డేటా టైప్స్, కామెంట్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఇవి కామన్ గా ఉంటాయి. ఈ యొక్క జావా స్క్రిప్ట్ లో డేటా స్ట్రక్చర్స్ లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది స్ట్రింగ్స్ గురించి, స్ట్రింగ్ మెథడ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మనకు అరేస్ ఉంటాయి, అరేస్ గురించి నేర్చుకోవాలా, అరే మెథడ్స్. అరే మెథడ్స్ సంబంధించి మనకు పుష్, పాపు, షిఫ్ట్, అన్షిఫ్ట్, మ్యాప్ ఫంక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా కవర్ చేయాల జావా స్క్రిప్ట్ యొక్క డేటా స్ట్రక్చర్స్ లో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంది, థర్డ్ టాపిక్. ఆబ్జెక్ట్స్ అంటే ఏమి, దీని యొక్క పర్పస్ ఏమి, ఆబ్జెక్ట్స్ గురించి, దీంతో పాటుగా ఆబ్జెక్ట్ బిల్ట్ ఇన్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఆబ్జెక్ట్ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఇవన్నీ కూడా మీరు జావా స్క్రిప్ట్ యొక్క డేటా స్ట్రక్చర్స్ లో కవర్ చేయాలి. దీంతో పాటుగా మనకు డామ్ మ్యానిపులేషన్స్. డామ్ అంటే ఏంది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకేనా, దీంట్లో ఇంకా ఫంక్షన్స్ అనేటివి ఉన్నాయి, గెట్ ఎలిమెంట్ బై ఐడి, క్లాస్ నేమ్. ఇదే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డామ్ మ్యానిపులేషన్స్ అంటాం దీన్ని అన్నిటిని కూడా. డామ్ మ్యానిపులేషన్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు డామ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్. దీంతో పాటుగా మనము ఈ యొక్క జావా స్క్రిప్ట్ యొక్క డేటా స్ట్రక్చర్స్ లో ఈవెంట్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్స్, ఫిఫ్త్ టాపిక్. ఈవెంట్స్ మనకు క్లికబుల్ ఈవెంట్స్, మోస్ట్ ఈవర్ ఈవెంట్స్, ఓవర్ ఈవెంట్స్. ఓకేనా, ఇవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మనకు ఈవెంట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క టాపిక్ కూడా కవర్ చేయాలి. నెక్స్ట్ మ్యాథ్ ఫంక్షన్స్, సిక్స్త్ టాపిక్ డేటా స్ట్రక్చర్స్ లో మ్యాథ్ ఫంక్షన్స్. అదేవిధంగా మనకు డేట్స్ సంబంధించింది, డేట్స్. ఇవన్నీ కూడా మీరు ఒక మిడిల్ వేర్ గా ఇవి నేర్చుకోవాలి. ఓకేనా, బేసిక్స్ తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది స్ట్రింగ్స్ గురించి, అరేస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, డామ్ మ్యానిపులేషన్స్ గురించి, అదేవిధంగా ఈవెంట్స్ సంబంధించి క్లికబుల్ ఈవెంట్స్, మోస్ట్ ఓవర్ ఈవెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ మ్యాథ్ ఫంక్షన్స్, దీంతో పాటుగా డేట్స్ గురించి నేర్చుకోవాలా. నెక్స్ట్ మనకు అడ్వాన్స్డ్ టాపిక్స్ లో మనకు ఫస్ట్ వచ్చేది ES6 ఫీచర్స్. ES6 ఫీచర్స్, ఈ యొక్క ES6 ఫీచర్స్ లో మనకు చాలా ఉన్నాయి. ES6 ఫీచర్స్ లో మనకు సింక్రోనస్, అసింక్రోనస్, సింక్రోనస్ అండ్ అసింక్రోనస్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్, రెస్ట్ ఆపరేటర్, అదేవిధంగా స్ప్రెడ్ ఆపరేటర్,
రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్, డీస్ట్రక్చరింగ్ టాపిక్. అదేవిధంగా టెంప్లెట్ రిటరల్స్. సిక్స్త్ టాపిక్ మీరు టెంప్లెట్ రిటరల్స్. అదేవిధంగా లెట్ అండ్ కాన్స్ట్, లెట్ అండ్ కాన్స్ట్. అదేవిధంగా ప్రామిసెస్. నెక్స్ట్ అసింక్ అవైట్. అసింక్ అవైట్ ఈ యొక్క టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. ES6 ఫీచర్స్, సింక్రోనస్ అంటే ఏమి, అసింక్రోనస్ అంటే ఏమి, హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏమి, రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్, టెంప్లెట్ రిటర్న్స్, లిట్ అండ్ కాన్స్ట్, ప్రామిసెస్, అసింక్ అవైట్. అదేవిధంగా దిస్ టాపిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, దిస్ కీవర్డ్. అదేవిధంగా ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకేనా, ఎర్రర్ హ్యాండ్లింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్, ట్రై, క్యాచ్, త్రోస్ అనేటివి వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకు ES6 ఫీచర్స్ లోనే వస్తాయి. ఇక్కడ ఇవన్నీ కూడా ES6 లోనే సబ్ టాపిక్స్ గా వస్తాయి. సింక్రోనస్, అసింక్రోనస్, ఐరాడ్ ఫంక్షన్, రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్, టెంప్లెట్ రిటర్న్స్, లెట్ టు కాన్స్ టు ప్రామిసెస్, అసింక్ అవైట్, దిస్. అదేవిధంగా ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవన్నీ నేర్చుకుంటేనే మనము రియాక్ట్ లో చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా, అక్కడ మనకు ES6 ఫీచర్స్ అనేటివి. నెక్స్ట్ ఈ యొక్క అడ్వాన్స్డ్ టాపిక్స్ లో సెకండ్ టాపిక్ ఏం నేర్చుకోవాలంటే స్కోప్ గురించి నేర్చుకోవాలా. స్కోప్ అంటే ఏంది, ఓకేనా. దీంతో పాటుగా హోస్టింగ్ అంటే ఏమి, స్కోప్ అంటే ఏమి, హోస్టింగ్ అంటే ఏంది. నెక్స్ట్ మాడ్యూల్స్ అంటే ఏమి, మాడ్యూల్స్. అదేవిధంగా క్లోజర్స్. అదేవిధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. సిక్స్త్ టాపిక్ అడ్వాన్స్ టాపిక్స్ లో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు అడ్వాన్స్డ్ టాపిక్స్ లో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ES6 ఫీచర్స్ లో సింక్రోనస్, అసింక్రోనస్, ఐరాడ్ ఫంక్షన్, రెస్ట్, స్ప్రెడ్ ఇవన్నీ కూడా దీంతో పాటుగా స్కోప్ గురించి నేర్చుకోవాలి. హోస్టింగ్ గురించి, హోస్టింగ్ అంటే ఏమి, మాడ్యూల్స్ అంటే ఏమి, క్లోజర్స్ అంటే ఏమి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే ఏమి. నెక్స్ట్ దీంతో పాటుగా JS బ్రౌజర్ ఫీచర్స్ గురించి నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ యొక్క బ్రౌజర్ ఫీచర్స్. యొక్క బ్రౌజర్ ఫీచర్స్ లో మనకు వచ్చేది ఫస్ట్ వన్ లోకల్ స్టోరేజ్. లోకల్ స్టోరేజ్ అంటే ఏంది, అదేవిధంగా సెషన్ స్టోరేజ్ అంటే ఏమి, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, కుకీస్. థర్డ్ టాపిక్ జేఎస్ యొక్క బ్రౌజర్ ఫీచర్స్ లో థర్డ్ టాపిక్ వచ్చి కుకీస్ గురించి నేర్చుకోవాలా. అదేవిధంగా జేసన్ గురించి నేర్చుకోవాలా. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటే ఏమి, జేసన్ టాపిక్స్. దీంతో పాటుగా మనకు ఫెచ్ ఏపీఐస్ గురించి నేర్చుకోవాలా, ఏపీఐస్. ఫిఫ్త్ టాపిక్ వచ్చి ఏపీఐస్. అదేవిధంగా ఫెచ్ ఏపీఐస్. ఏ విధంగా మనం ఏపీఐ అంటే ఏంది,
దాన్ని ఏ విధంగా ఫెచ్ చేస్తాము, కర్డ్ ఆపరేషన్స్ ఏ విధంగా చేస్తాము అనేది నేర్చుకోవాలి ఫెచ్ దానికి సంబంధించి. నెక్స్ట్ ఫామ్ వ్యాలిడేషన్. ఫామ్ వ్యాలిడేషన్ ఏ విధంగా ఫామ్ అనేది వ్యాలిడేట్ అనేది అవుతుంది. దీంతో పాటుగా హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇది టాపిక్ వచ్చి రిక్వెస్ట్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే ఏమి, ఓకేనా. ఈ యొక్క హెచ్టిటిపి గురించి నేర్చుకోవాలా. ఇవి ఈ యొక్క టాపిక్స్ అనేటివి నేర్చుకుంటే మీరు జావా స్క్రిప్ట్ యొక్క బ్రౌజర్ ఫీచర్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ దీంతో పాటుగా మనకు ప్రాజెక్ట్స్, ఈ యొక్క జావా స్క్రిప్ట్ లో ఏమేం ప్రాజెక్ట్స్ అనేటివి చేయాలంటే ఫస్ట్ క్యాలిక్యులేటర్ సంబంధించి, ఓకేనా. క్యాలిక్యులేటర్ ఏ విధంగా ఇది ఒక ప్రాజెక్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది క్యాలిక్యులేటర్ అనేది. ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఈ ప్రాజెక్ట్స్ అనేటివి కూడా నేను ఈ యొక్క ట్యుటోరియల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా కవర్ చేస్తాను, ఓకేనా. క్యాలిక్యులేటర్, అదేవిధంగా టు డూ లిస్ట్, అదేవిధంగా టు డూ లిస్ట్, వెదర్ అప్లికేషన్, దీంతో కూడా ఫామ్ వ్యాలిడేషన్. ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా నేర్చుకుంటే మీరు జావా స్క్రిప్ట్ లో మాస్టర్ అవుతారు, ఓకేనా. ఫ్రమ్ బేసిక్స్ నుంచి, బేసిక్ టాపిక్స్ నుంచి ఈ యొక్క రోడ్ మ్యాప్ అనేది ఫాలో అవుతే మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మాస్టర్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. జావా స్క్రిప్ట్ సంబంధించి మీరు వెబ్ డెవలప్మెంట్ లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే ఈ యొక్క టాపిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇది డాక్యుమెంట్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని రోజు ఒక్కొక్క టాపిక్ అనేది కవర్ చేయండి. నేను కూడా ఈ యొక్క ట్యూటోరియల్స్ లో ఎవ్రీడే వన్ వన్ టాపిక్ మీద వీడియో చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.